Welcome to KKPBT Online Training by Vicky. హాయ్ ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ ఏజెంట్స్ మరియు ఆర్పీఏ అనే మాటలే వినిపిస్తున్నాయి. అసలు ఆర్పీఏ అంటే ఏంటి? ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? రెండింటి మధ్య ముఖ్యమైన తేడా ఏంటి? ఏది మన వర్క్ని ఎలా మార్చబోతోంది? ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. మొదటగా ఆర్పీఏ అంటే ఏంటో చూద్దాం. ఆర్పీఏ అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఇది ఒక డిజిటల్ అసిస్టెంట్ లాంటిది. మనం ఇచ్చే ఫిక్స్డ్ రూల్స్ మరియు ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఖచ్చితంగా పాటిస్తుంది. ఉదాహరణకి, ఈ మెయిల్ రాగానే అందులోని డేటాని కాపీ చేసి ఎక్సెల్ షీట్లో పేస్ట్ చెయ్యి అని చెప్తే రోజుకి వేలసార్లు అది అలసిపోకుండా చేస్తుంది. కానీ ఇందులో ఏ చిన్న రూల్ మారినా లేదా సిస్టమ్ స్క్రీన్ ఫార్మాట్ మారినా ఆర్పీఏ ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏఐ ఏజెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ ఏజెంట్ అనేది ఒక తెలివైన టీమ్ మెంబర్ లాంటిది. దీనికి ప్లానింగ్, రీజనింగ్ మరియు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది. దీనికి కేవలం రూల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒక గోల్ ఇస్తే చాలు. డేటా ఎలాంటి ఫార్మాట్లో ఉన్నా మనుషుల భాషను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా డైనమిక్ డిసిషన్స్ తీసుకుని పని పూర్తి చేస్తుంది. ఒక రియల్ వరల్డ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. కస్టమర్ ఒక స్టాండర్డ్ ఫారం నింపితే ఆ డేటాని తీసుకుని ఎక్సెల్లోకి రాయడం ఆర్పీఏ చేస్తుంది. కానీ ఒక కోపంగా ఉన్న కస్టమర్ మెయిల్ పంపితే ఆ మెయిల్ మెసేజ్లోని కంటెంట్ను చదివి కస్టమర్ ఇబ్బందిని అర్థం చేసుకుని కంపెనీ రీఫండ్ పాలసీని చెక్ చేసి రీఫండ్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసి సరైన పర్సనలైజ్డ్ రిప్లై రాసి పంపడం ఏఐ ఏజెంట్ చేస్తుంది. ఈ రెండింటికీ ఉన్న ముఖ్యమైన తేడాలను సమరైజ్ చేస్తే ఆర్పీఏ అనేది రూల్ బేస్డ్ లాజిక్ మీద మాత్రమే పనిచేస్తుంది. ఏఐ ఏజెంట్ ఏమో మషీన్ లెర్నింగ్ మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సాయంతో ఆలోచిస్తుంది. ఆర్పీఏకి క్లియర్ స్ట్రక్చర్డ్ డేటా మాత్రమే కావాలి, కానీ ఏఐ ఏజెంట్ ఇమేజెస్, మెసేజెస్ వంటి అన్స్ట్రక్చర్డ్ డేటాని కూడా ప్రాసెస్ చేయగలదు. ఆర్పీఏకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, కానీ ఏఐ ఏజెంట్ పరిస్థితులకు తగ్గట్టు అడాప్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇప్పటి మోడర్న్ ఆర్పీఏ టూల్స్ కూడా ఇంటెలిజెంట్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ వంటి చిన్న చిన్న ఏఐ ఫీచర్స్ని వాడి పత్రాలను రీడ్ చేస్తున్నాయి. కానీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మరియు రీజనింగ్ చేయడం మాత్రం ఏఐ ఏజెంట్స్ ప్రత్యేకత. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద కంపెనీలు ఈ రెండింటినీ కలిపి వాడుతున్నాయి. దాన్నే ఏజెంటిక్ ఆటోమేషన్ అంటారు. ఇందులో ఏఐ ఏజెంట్ మెదడులా ఆలోచించి డిసిషన్ తీసుకుంటే ఆర్పీఏ చేతుల్లాగా సిస్టంలో పనులను వేగంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే రోజువారీ రూల్ బేస్డ్ పనులకు ఆర్పీఏ బెస్ట్, కాంప్లెక్స్ డిసిషన్స్ మరియు ప్రాబ్లమ్ సోల్వింగ్కి ఏఐ ఏజెంట్ కింగ్. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.